పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి ఎంత తపస్సు చేసిందో మనందరికీ తెలుసు. అసలు శివపార్వతుల వివాహం ఎలా జరిగింది? వివాహానికి ముందు దేవతలంతా శివుణ్ణి కోరిన కోరిక ఏమిటి? ఈ కళ్యాణం వెనుక ఉన్న అద్భుత రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే పూర్తి కథలోకి వెళ్ళిపోదామా మరి? నమస్కారం. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మరో పురాణ కథ పేరు పార్వతి పరిణయం. కథ మొదలు పెట్టేద్దామా మరి? పర్వతరాజు తనయ పార్వతీతో జరగబోయే పరిణయానికి సన్నద్ధమవుతున్నాడు శంకరుడు. ఒంటి నిండా భస్మం రాసుకున్నాడు. మెడలో పాములను పెట్టుకున్నాడు. పట్టుపుట్టమునొకదాన్ని కట్టుకున్నాడు. దానిమీద గజచర్మం కప్పుకున్నాడు. జటాజూటాన్ని పైకి కట్టుకుని ముడివేసి దేవతలు ఋషులు అనుసరించగా పెళ్లివారింటికి బయలుదేరాడు. నందీశ్వరుడు ఆనందంతో అరుస్తున్నాడు. ఈలోగా దేవతలందరూ శంకరుని దగ్గరకు వచ్చి, శంకరా, ఇప్పుడు నీ నిజరూపాన్ని చూసి పరిపూర్ణమైన మనస్సుతో మేనకా హిమవంతులు పరవశించిపోయి కన్యాదానం చేసేస్తారు. అలా చేయగానే మోక్షం వచ్చేసి వారికి ఆ రూపం పోతుంది. అప్పుడు హిమశైలం ఉండదు. ఆ శైలం మీద ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. అది లేకపోతే భూమికి శోభ ఉండదు. కాని నీకు నిండు మనస్సుతో కన్యాదానం చేయకుండా ఏమిటి బాబో ఇలాంటల్లుడు వచ్చాడు అనే అర్ధ మనస్సుతో నీకు కన్యాదానం చేసేటట్లుగా వాళ్ల మనస్సు నీవే మార్చు శంకరా అని అడిగారు. శంకరుడు అభయమిచ్చాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఈలోగా మేనకాదేవికి అల్లుణ్ణి ఒకసారి చూద్దామని అనిపించింది. అంతఃపుర గవాక్షం నుంచి చూస్తూ, నారదా, వచ్చేవారిలో మా అల్లుడు ఎవరో చెప్పవలసిందిగా మనవి అని అడిగింది. ఆ భూతభ్రేత గణాల మధ్యలో ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరుడై పుర్రెల మాల వేసుకుని ఒక ఆయన ఎగురుతూ ఆడుతూ వస్తున్నాడు చూడు, ఆయనే మీ అల్లుడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కలహభోజనుడు. ఆవిడ వెంటనే బాధతో అంతఃపురంలోనికి వెళ్ళి పార్వతీదేవిని పిలిచి, నీవు ఈయన్ను పొందటం కోసమేనా ఇంత తపస్సు చేశావు? ఒంటి మీద బట్ట కూడా సరిగా లేదు. ఆ ఎగురుడేమిటి? ఆ నాట్యం ఏమిటి? ఇలాంటి బికారికి నిన్ను ఇచ్చి కన్యాదానం నేను చేయలేను అని చెప్పింది. దీంతో దేవతల కోరిక తీరిపోయింది. మేనక ఆర్ద్ర మనసుతో కన్యాదానం చేస్తుంది అన్న ఆనందంలో దేవతలు ఉండిపోయారు. అందరూ విడిదికి వెళ్ళిపోయారు. తరువాత శంకరుడు మరల స్వస్వరూపాన్ని పొందాడు. అప్పుడు అరుంధతీదేవి వచ్చింది. ఆమె మేనకాదేవితో, పిచ్చిదాన, నీకు శంకరుడంటే ఏమి తెలుసు? ఆయన కృపాళువు, మహానుభావుడు. ఆయన దేవతల కోసం ఇలా చేయవలసి వచ్చింది. శంకరుని సహజమైన రూపం అది కాదు. నిజంగా శంకరుడు ఎలా ఉంటాడో చూడ్డానికి నీవు ఎదురు సన్నాహంలోకి వెళ్ళి చూడు. అప్పుడు దేవతలు కోరడం వల్ల జరిగిన తప్పిదమేమిటో నీకు అర్థమవుతుంది అని చెప్పింది. ఆమె మాటలకు కొంత సమాధానపడిన మేనకాదేవి ఎదురు సన్నాహంలో పెద్దలతో కలిసి వెళుతుంది. అటు నుంచి శంకరుడు పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు. ఆయన విడుదలోంచి బయటకు వచ్చే ముందే కోటి సూర్యకాంతుల వెలుగు వచ్చింది. ఇప్పుడు బంగారు సరిగంచు పంచ కట్టాడు. అటువంటి ఉత్తరీయమే వేసుకున్నాడు. బంగారు కంకణాలు, హారాలు, కేయూరాలు అన్నీ పెట్టుకుని వస్తున్నాడు. ఆ వస్తున్న శంకరుని నిజస్వరూపం ఇది. ముట్టుకుంటే కందిపోతాడేమో అనేలా ఉన్నాడు. చిన్ని చిరునవ్వు నవ్వుతున్నాడు. సూర్యుడు గొడుగయ్యాడు. చంద్రుడు గొడుగుకి దండం అయ్యాడు. శంకరుడు వస్తున్నప్పుడు గంగాదేవి, యమునాదేవి ఇద్దరూ రెండు పక్కల శంకరుడికి వింజామర్లు వీస్తూ వస్తున్నారు. మేనకాదేవి ఆయన అందం లావణ్యం చూసి మురిసిపోయింది. కానీ దేవతలు కోరిన కోరికైతే జరిగిపోయింది. పరమేశ్వరుడు లీలామానస విగ్రహుడు. ఆయన్ను ఎలా కొలిస్తే అలానే అగుపిస్తాడన్నదే ఇందులో నీతి. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.